ట్రావెల్ అడ్వైజరీ నోట్ కూడా వచ్చిందండి. ఇన్ వ్యూ ఆఫ్ ద ప్రివైలింగ్ సిచ్యువేషన్, ఎయిర్ ఇండియా విల్ ఆపరేట్ 2 additional flights from Srinagar to Delhi and Mumbai on Wednesday 23rd April అంటే ఈ రోజు. Details of the 2 flights are as under: Srinagar to Delhi 11:30 am, Srinagar to Mumbai 12 noon. Booking of these flights are now open. All our other flights to and from Srinagar will continue to operate as per schedule. Air India is also offering complimentary rescheduling and full refunds on cancellations to passengers with confirmed bookings till 30th April 2025 on these sectors. ఎవరైనా శ్రీనగర్ వెళ్ళాలనుకునే వాళ్ళు, సో ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ కానీ ఇవన్నీ బుక్ చేసుకున్న వాళ్ళు ఇమీడియట్ గా టికెట్స్ క్యాన్సిల్ చేస్తుంది. 1 week కూడా ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దు. అండ్ అలాగే ఎవరైనా ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళ టికెట్స్ కూడా రీఫండ్, ఫుల్ అమౌంట్ రీఫండ్ అవుతుంది. అండ్ బుక్ చేసుకొని లాస్ అవుతామని బాధపడకండి సో అని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే అప్రమత్తంగా అంటే శ్రీనగర్ నుంచి ఎవరైతే టూరిస్టులు మిగతా వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ 11 AM ఫ్లైట్ కి 11:30 AM ఫ్లైట్ కి ఈ రోజు శ్రీనగర్ టు ముంబై వెళ్ళే వాళ్ళు, శ్రీనగర్ టు ఢిల్లీ వెళ్ళే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మన హిందువులు కాకపోతే ఎవరైనా టూరిస్టులు ఎవరైతే ఉన్నారో, కొత్త వాళ్ళు ఎవరైతే జమ్మూ కాశ్మీర్ చూద్దామని వెళ్ళినారో సో వాళ్ళు ఇమీడియట్ గా ట్రావెల్ అడ్వైజరీ కింద యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా మరి ఢిల్లీ, ముంబై నుంచి శ్రీనగర్ నుంచి ఢిల్లీ ఒక ఫ్లైట్, అలా అదే శ్రీనగర్ నుంచి ముంబై ఒక ఫ్లైట్ 11:30 AM ఒకటి, 12 o'clock ఒకటి సో ఇమీడియట్ గా బుక్ చేసుకొని వెళ్ళిపోవాలని చెప్పి అక్కడ అడ్వైస్ ఇవ్వడం జరిగింది. అంటే మన తెలంగాణకు, హైదరాబాద్ కు అండ్ అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఎవరైనా ఉంటే గనక ట్రిప్స్ లో ఇది యూజ్ అవుతుంది. అండ్ ఎవరైనా నెక్స్ట్ వీక్ ప్లాన్, ఎందుకంటే సమ్మర్ కాబట్టి సో డెఫినెట్ గా జమ్మూ కాశ్మీర్ ట్రావెల్స్ ఎక్కువ టూరిస్ట్ స్పాట్ కాబట్టి ఎక్కువ మంది వెళ్తా ఉంటారు. కొంచెం చల్లగా ఉంటది ఇక్కడ సమ్మర్ కాబట్టి సరదాగా ఫ్యామిలీతో వెళ్తా ఉంటారు. సో ఈ నెక్స్ట్ 1-2 weeks లో ఎవరైతే బుకింగ్స్ చేసుకున్నారో సో వాళ్ళు ఇమీడియట్ గా క్యాన్సిల్ చేసుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిందండి. సో ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకుంటే గనక ఫుల్ ఫండ్ వచ్చేస్తుంది. జనరల్ గా ఎంతో కట్ చేసుకుంటారు వీళ్ళు ఒకవేళ మనం బుకింగ్ క్యాన్సిల్ చేస్తే, కానీ అట్లా కాదు. ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకుంటే అయితే ఫుల్ అమౌంట్ మీకు రీఫండ్ అయిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఆల్ కాశ్మీర్ ట్రాన్స్పోర్టర్స్ కాన్ఫెడరేషన్ హ్యాస్ కాల్డ్ ఫర్ బంద్ టుమారో ఇన్ సాలిడారిటీ విత్ ద విక్టిమ్స్ ఆఫ్ పహల్గామ్ అటాక్. సో కాశ్మీర్ ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బంద్ కి పిలిపించారు. ఎక్కడైతే నిన్న పహల్గామ్ అటాక్ జరిగిందో ఈ పహల్గామ్ అటాక్ గురించి కాశ్మీర్ లో ఉన్నటువంటి అందరూ ట్రాన్స్పోర్టర్స్, ఎందుకంటే టూరిస్ట్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారానే కదా అందరు కూడా తిరిగేది అక్కడ, సో వాళ్ళందరూ కూడా బంద్కు పిలిపించారు. విక్టిమ్స్ తో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులతో కలిపి ఈ రోజు బంద్కి వాళ్ళు పిలిపివ్వడం జరిగింది. Yes, sir, we are deeply saddened by the tragic incident in Pahalgam. At this time of grief, our hearts go out to the victims, their families and all those affected by the senseless act of violence. In moments like these, words fall short, but the strength of our collective spirit can help begin the healing. Sri Ravi Shankar has shared a brief message offering solace prayers and a call for unity during the painful time. Let's stand together against hate and strengthen the voice of humanity. అంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గొంతు కలపాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో టుమారో ఇన్ ద సెన్స్ ఇవాళ జమ్మూ కాశ్మీర్ బంద్ హ్యాస్ బీన్ కాల్డ్ బై ఫోక్స్ ఆఫ్ సొసైటీ ఇన్ ద condemnation of Pahalgam attack. Private schools will also be closed. Candlelight march were carried out across Kashmir in protest. Dead bodies were shifted to PCR and police control room. Srinagar in Anantnag hospital, 7 patients were admitted with injuries. 4 are discharged and they left Srinagar. 3 are still and are in ICU. 1 is on ventilator. ఎవరైతే నిన్న 7 మంది పేషెంట్స్ దెబ్బలతోని ఏ హాస్పిటల్, అనంతనాగ్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారండి. సో వాళ్ళని అట్లాగే ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో ఆ డెడ్ బాడీస్ ని కూడా పోలీస్ కంట్రోల్ రూమ్ కి నిన్న రాత్రి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే 4 members ఏమో డిశ్చార్జ్ అయిపోయారు
అండ్ డిశ్చార్జ్ అయిపోయి ఆ టూరిస్ట్ శ్రీనగర్ వదిలేసి వచ్చేసినారు. మిగతా ముగ్గురు ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నారండి. సో ఆ ముగ్గురు ప్రాణాలతో బయటపడాలని చెప్పి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. దయచేసి వాళ్ళందరూ కూడా ఆ ముగ్గురిని మిగతా నలుగురు డిశ్చార్జ్ అయిపోయినారు. శ్రీనగర్ నుంచి పంపించేసినారు ఆ టూరిస్ట్ ని. సో ఇది కేవలం టూరిస్ట్ మీద అటాక్ జరిగిందండి. సో దీంట్లో కర్ణాటకకి సంబంధించినటువంటి కప్పులు ఉన్నారు. హర్యానాలో కొత్తగా మ్యారేజ్ అయ్యి ఒక నావీ ఆఫీసర్ కూడా ఉన్నాడండి. 26 సంవత్సరాలు ఉన్న నావీ ఆఫీసర్ కూడా వాళ్ళు ట్రిప్ కి వెళ్ళడం జరిగింది కాశ్మీర్ కి. కొత్తగా పెళ్ళైంది కాబట్టి జనరల్ గా వెళ్తూ ఉంటారు కదా. సో అట్లా కాశ్మీర్ కి వెళ్ళినారు. పాపం కొత్తగా మ్యారేజ్ అయ్యి అప్పుడే వాళ్ళు కాశ్మీర్ కి రావడము, ఈ అటాక్ జరగడం అనేది చాలా బాధాకరం. భర్తని భార్య కళ్ళ ముందరనే ఆ నావీ ఆఫీసర్ ని చంపేయడం జరిగిందని నిర్దాక్షిణంగా. సో మిగతా ముగ్గురు వెంటిలేటర్ మీద సీరియస్ గా ఉన్నారు ఐసీయూలో. సో వాళ్ళు ప్రాణాలతో బ్రతికి బయటపడాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాము. అట్లాగే ఏవైతే ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయో శ్రీనగర్ కి అవి కూడా క్యాన్సిల్ చేసుకోండి ఎవరైనా ఉంటే గనక. United States strongly condemns the terrorist attack in the Kashmir. Nothing can justify such as heinous act killing tourists and civilians. Our thoughts are with those who have lost their loved ones. We continue to monitor the situation and call for పర్పిటేటర్స్ టు బి హెల్డ్. సో ఇక్కడ ఉన్నటువంటి మన దేశ ఎంబసీస్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఫారెన్ లో ఎవరైనా అంటే ఇక్కడ ఏం కావాలన్నా సరే వేరే దేశాల వాళ్ళు మనకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అట్లాగే ఏదైతే అప్నీ పార్టీ ఉందో, ఆప్నీ పార్టీ జమ్మూ కాశ్మీర్ లో, ఈ అప్నీ పార్టీ కూడా ఒక ఎమర్జెన్సీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, పబ్లిక్ నోట్. An emergency meeting of Executive Committee of Jammu and Kashmir Apni Party was held under the chairmanship of Party President Syed Mohammad Atlaf Bukhari. During the meeting, it was unanimously decided that a complete Jammu and Kashmir Bandh will be observed tomorrow, 23rd April 2025, ante ivala, in the protest against the cowardly and heinous attack on innocent civilians in Pahalgam. వాళ్ళందరూ సరదా గడుపుదామని వచ్చిన వాళ్ళు యాక్చువల్ గా. సో ఇట్ హ్యాస్ బిన్ రిజాల్వ్డ్ దట్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ అప్నీ పార్టీ హ్యాస్ ఆల్వేస్ స్టూడ్ firmly against the killing of innocent people and cowardly attacks on any human being, whether in our country or anywhere in the world. As a mark of protest, solidarity, all political activities of Jammu and Kashmir Apni Party will remain suspended for the next 3 days. All state, provincial, district and zonal office bearers are requested to carry out their responsibilities peacefully and work diligently on ensure the success of Jammu and Kashmir Bandh. In the both regions, we humbly appeal to the citizens from all walks to life to support and participate in the Jammu and Kashmir Bandh. So ఈ బంద్లలో కూడా మళ్ళా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. So Trump to speak PM Modi, Saudi Crown Prince MD bin Salman offers help condolences from Russian Pres Putin, Italian PM Meloni, others. In Delhi, foreign missions have offered condolences. So foreign missions ఏవైతే ఢిల్లీలో అంటే అందరు ఎంబసీస్ అన్ని కంట్రీస్ కి సంబంధించినటువంటి ఎంబసీస్ ఢిల్లీలో ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ దేశాల తరపున ఏమైనా హెల్ప్ కావాలి అంటే గనక మనకి చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. అండ్ అట్లాగే 24/7 ఎమర్జెన్సీ హెల్ప్ డెస్క్ ఫర్ టూరిస్ట్. సో ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ కి మన తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్ళుంటే గనక సో ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ కి కాల్ చేయండి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనంతనాగ్ కంట్రోల్ రూమ్, a dedicated help desk has been established to assist tourists requiring assistance or information. Contact details ఒకసారి నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తా ఉన్నాను, ఒకసారి చూడండి. సో 0193222337. సో తెలుగు వాళ్ళు లేకపోతే ఈ న్యూస్ చూసే వాళ్ళు, తెలుగు వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు, అటు ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఒకవేళ అక్కడ ఇరుక్కపోయి ఉంటే, అక్కడ వెళ్ళి ఉంటే, ఆ కుటుంబ సభ్యులు ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే గనక ఎమర్జెన్సీ హెల్ప్ కింద కాల్ చేయాలనుకుంటే దయచేసి అనంతనాగ్ కంట్రోల్ రూమ్ మీకు హెల్ప్ చేయడం కోసం అనంతనాగ్ కంట్రోల్ రూమ్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. సో ఈ నెంబర్స్ కి మీరు కాల్ చేయండి, వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్స్ రిలీజ్ చేయడం జరిగింది.
ఇక్కడ 7780885759 అండి. ఓకే, మొత్తం 4 నెంబర్స్ ఇవ్వడం జరిగిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ అండ్ PRJ&K 24/7 ఎమర్జెన్సీ హెల్ప్ కోసం. ఆల్రెడీ ఎందుకంటే నిన్న అటాక్ జరిగినప్పుడు ఆల్రెడీ కొంతమంది ఫ్లైట్ లో ఉండి ఉంటారు, కొంతమంది శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో దిగుంటారు. సో ఇక్కడ 9697982527 అండ్ ఇంకో నెంబరు 600-636-5245. సో దయచేసి ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఎస్, అనంతనాగ్ కంట్రోల్ రూమ్ లో 0193222237 ఈ నెంబరు. అండ్ అలాగే 7780885759, అలాగే 9697982527 అండ్ ఇంకో నెంబర్ 6006365245. ఈ 4 నెంబర్స్ కి కూడా మీరు కాల్ చేసి ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా సరే, మీకు మీ కుటుంబ సభ్యుల గురించి ఏమైనా అనుమానాలు, డౌట్స్ ఏమైనా ఉంటే గనక, సో ఎమర్జెన్సీ హెల్ప్ కోసం కూడా ఈ నెంబర్స్ కి మీరు దయచేసి కాల్ చేయండి. అండ్ అలాగే ఇన్ ద వ్యూ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్ ఇన్ కాశ్మీర్, PM Modi skipped the official dinner hosted by Saudi Arabia and has decided to cut short his visit. He will leave for India tonight. అంటే నిన్న నైట్ బయలుదేరిండు. While he was originally scheduled to return tomorrow night, he will now arrive in India early Wednesday morning. ఈ పార్టీకి వచ్చేసి ఉండొచ్చు. అండ్ దాంట్లో క్లియర్ గా చెప్పాడు, పోయి మీ మోడీకి చెప్పుకో, నన్ను నా బిడ్డను కూడా చంపేయమని చెప్పి కర్ణాటకకు సంబంధించినటువంటి మహిళ వాళ్ళ కుటుంబ సభ్యుల ముందే భర్తను చంపేస్తే ఆ మహిళ అడుగుతా ఉంది క్లియర్ గా. ఏమడుగుతా ఉంది మహిళ? నన్ను కూడా చంపేయండి అని ప్రాధాయపడితే, లేదు నేను చంపా, పోయి నీ మోడీకి చెప్పుకో అని చెప్పి అతను చెప్పడం జరిగిందట. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం.